ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మీ కుటుంబాలు స్వర్ణ కుటుంబాలుగా తయారు కావాలి. అందరి ఆదాయం పెరగాలి. డబ్బులుండే వాళ్ళ ఆదాయం కోట్లు లేకుంటే వందల వేల లక్షల కోట్లు పెరిగిపోవడం కాదు. పేదవాడి ఆదాయం పెరగాలి. అదే మరిగా ఆర్థిక అసమానతలు తగ్గాలి. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. మీ పిల్లల్ని చదివించాలంటే మీ దగ్గర డబ్బులు లేకుండా అసలు పిల్లలు లేని వాళ్ళకి వందల కోట్ల రూపాయలుంటే లాభం ఏంటని అడుగుతున్నా. అందుకని ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం రావాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను ఆలోచిస్తున్నాను. ఇది మనందరి బాధ్యత. సూపర్ 6 ఇచ్చాం. వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్కన P4 కూడా తీసుకొచ్చి ఏదైతే MBK 1020 అనే పేరు పెట్టి పేద కుటుంబాలని సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విధానాలన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మనం చేసే పని కూడా ఏం చేస్తున్నామో దాని ఫలితం ఎంతవరకు వచ్చిందో ఆలోచించాలి. అందుకే మీరు చూస్తుంటారు, మీ అందరికీ ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు పని లేకుండా ఫోన్ చేయడం లేదు, IVRS పంపిస్తూ ఉంటా. పింఛన్ ఇస్తారు. పింఛన్ ఇస్తానే ఏ సమయంలో ఇచ్చారు, ఎక్కడిచ్చారో నాకు టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది. అక్కడి నుంచి మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎందుకంటే మీతో మర్యాదగా మాట్లాడా, లేదంటే భిక్షమారిగా మీ ఇంటికి ఇచ్చి మీ దగ్గర నుంచి 10 రూపాయలు కొట్టేశాడా, లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా అని కాకుండా ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ చరిత్రలో మనం ఒక విధంగా ఆలోచిస్తే టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. అందుకే నేను ఈరోజు మీకు ఒక మాట చెప్పాను, అనే నేను అని. ఈ అనే నేను ఒక పవర్ఫుల్ విషయం. ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు నేనున్నాను, 48 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 78లో ఎమ్మెల్యే అయ్యా, 4వసారి ముఖ్యమంత్రి అయ్యా. కానీ ఇప్పుడు కూడా ఒక్కరోజు లీవ్ తీసుకోవాలా, 1 గంట కూడా లీవ్ తీసుకోవాలా, హాలిడే లేదు నాకు. వై? నాకు ఒక తృప్తి. చంద్రబాబు నాయుడు అనే నేను మీ జీవితాలు మార్చగలిగితే దానికంటే ఆనందం లేదు. అదే నాకు ఎనర్జీ, అదే నాకు శక్తి. ఆ శక్తి కొత్త కొత్త విధానాలకు నాంది పలుకుతుందని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు గుర్తించడం, వాళ్ళ యొక్క మెరిట్ ఉంటే గౌరవించడం, ఒకరికొకరు కాళ్ళు పట్టుకొని ఎన్నిక లాగడం కాకుండా అవసరమైతే భుజం మీద ఎక్కించుకొని వాళ్ళ ముందుకు తీసుకుపోతేనే అదే నిజమైన దేశభక్తి, దేశ అభివృద్ధి. అవునా కాదని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా మీరు? ఈ రోజటి నుంచి చదువు లేదని అధైర్యపడకూడదు. నువ్వు నీకు నచ్చిన మాట సోషల్ మీడియాలో పెట్టు, మంచి మాటలన్నీ పెట్టు. అది చూసి 10 మంది మారితే నువ్వు దేశానికి అభివృద్ధి చేసిన దాని అవుతావు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రతి ఒక్క విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్ఫూర్తినివ్వాలి. సమాజ హితం కోసం